దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. మార్చి 3. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము. పాపమును బట్టి, తిరుగుబాటును బట్టి ఇశ్రాయేలీయులు 70 సంవత్సరములు చెరపట్టబడిరని ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6 నుండి 8 వచనములలో చదువుచున్నాం. వారు శిక్షార్హులు అయినప్పటికీ వారి ఎడల తనకున్న ప్రేమను బట్టి 70 సంవత్సరముల తరువాత చెర నుండి వారికి విముక్తి కలగజేయుదునని దేవుడు వాగ్దానం చేసెను. వారు చేసిన దోషములన్నింటినీ, తిరుగుబాటులన్నింటినీ క్షమించెదను అని ఆయన చెప్పెను. మన పాపములను, అతిక్రమములను, దోషములను క్షమించి ఆత్మీయ ఆరోగ్యము కలుగజేయుటకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. దుఃఖము, దౌర్భాగ్యత పాపమును బట్టి కలుగును. కనుక పాపములు క్షమించబడిన తరువాత మనము సంతోష ఆనందభరితులముగాను, ఆత్మీయ ఐశ్వర్యము గలవారముగా నగుదుము. తరువాత మన ప్రతి అవసరము కొరకు ప్రభువునకు స్వేచ్ఛగా మొరపెట్టగలము. ఆత్మీయ ఆరోగ్యమును, క్షేమమును గురించి బేతనియా సూచించును. మానవుడు ఆత్మీయ ఆరోగ్యమును, నిజమైన సమాధానమును ఏ విధంగా పొందగలడో బేతనియా ద్వారా ప్రభు చూపించుచున్నాడు. ప్రభు బేతనియాను అనేక పర్యాయములు దర్శించెను. ప్రతిసారి దర్శించినప్పుడెల్లా ఆత్మీయ ఆరోగ్యమును గూర్చిన మర్మములను బయలుపరచెను. పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి బేతనియకు నీవు వచ్చిన ఎడల నీకు ఆరోగ్యము కలుగును. ప్రైజ్ ది లార్డ్.